ఎలా ఉన్నావు బేటా? ఏమన్నావు? నిల్చో. బేటానా? నేను నీ చుట్టాను బేటా అని నీకు. నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి? ఏయ్ లేచి సల్యూట్ చేయి. సరే సార్. నీకు అనిపిస్తలేనా? నాకు సెల్యూట్ చేయి. ఇలాంటి చెత్త రిలేషన్స్ ఇంకొకసారి పెడితే ఆఫీస్ లోకి పీకేస్తా. సార్ ఒకటి చెప్తున్నాను వినండి. ఇప్పుడైతే మీ ఇద్దరు వెళ్ళిపోతున్నాం, కానీ ఇకపై ఈరోజు నాతో బిహేవ్ చేసినట్టు మళ్ళీ బిహేవ్ చేస్తే మాత్రం నేను బాగుండాలి సార్. ఏయ్ నిలిపిస్తా నువ్వు ఉండవు. ఏయ్ సల్మాన్ సార్, సార్ చూడండి సార్ ఈ ముసడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ ముసలోడు? మీరు ఆయనతో రోడ్గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే ఆయన మీతో బిహేవ్ చేస్తున్నారు? అయినా మీ ఇద్దరు కోపగించుకున్నంత మాట ఏమన్నారానే? అయినా ఎంగిల్ మెక్కులు తినే వాళ్ళని మమ్మల్ని బేటా అంటే మేము ఎలా తీసుకుంటాం సార్? మాకు కూడా ఒక లెవెల్ ఉంటది, మేము కూడా ఒక క్లాస్ మెయింటైన్ చేస్తాము. మమ్మల్ని బేటా అంటే మేము ఎలా తీసుకుంటాం సార్? ఏంటి బేటే కదా అంది, బోతులేం తినలేదు కదా. నువ్వు మాట్లాడే స్టేటస్ అండ్ ఎథిక్స్ గురించి జస్ట్ ఆఫీస్ వర్కే, బయటికి వచ్చినాక నువ్వు నార్మల్ పర్సన్. అయినా ఈ అంకుల్ నన్ను కూడా బేటా అంటారు, నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. అయినా ఇలా బిహేవ్ చేసే వాళ్ళము నా ఆఫీస్ లో జాబ్ చేసే అర్హత లేదు. యూ కెన్ ప్లీజ్ గో. సారీ సార్, ఇంకోసారి అన్నాం సార్. సారీ సార్, ఇంకోసారి అన్నాం సార్. అంకుల్ అంకుల్ ప్లీజ్ క్షమించండి. అండ్ అంకుల్ వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను, వాళ్ళని క్షమించండి. కాదు కాదు బేటా, దీంట్లో నీ తప్పేమని చెప్పి. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ బేటా, విష్ యూ ద సేమ్. రిపబ్లిక్ డే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమానమైన గౌరవం ఉంది. రిపబ్లిక్ డే అంటే జెండా పండుగ కాదు, అదొక బాధ్యత. అలాగే ప్రతి వారిని గౌరవించాలి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి, ఎందుకంటే ఆ పెద్దవాళ్ళలో మీ పేరెంట్ కూడా ఉండొచ్చు. మీరు కూడా అందరు పెద్దవాళ్ళకి గౌరవించండి. ఎట్ లాస్ట్ హ్యాపీ రిపబ్లిక్ డే. భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి.